నేను ఇలా బుక్ అయిపోతా అని కల్లో కూడా అనుకోలేదు బ్రో. నార్త్ ఈస్ట్ లో ఉన్న మిజోరం రైల్వే స్టేషన్ లో దిగ్గానే పోలీసులు నన్ను పట్టేసుకున్నారు బ్రో. నాకు ఒకటే భయం, నేనేం చేశాను రా బాబు అని ఒక్కసారిగా ఉనికి పుట్టింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. పోలీసులను అడిగితే అప్పుడు అసలైన ట్విస్ట్ చెప్పారు. మీ ఐఎల్పి ఎక్కడా అని అడిగారు. అప్పుడే నాకు బల్బు వెలిగింది. అయ్యో, ఇన్నర్ లైన్ పర్మిట్ అప్లై చేయడం మర్చిపోయా అని. అది లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు కూడా అలో చేయరు. హోటల్లో స్టే చేయాలన్నా, రెంటల్ బైక్ తీసుకోవాలన్నా, దేనికైనా సరే ఐఎల్పి కంపల్సరీ. మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ కి వెళ్ళాలంటే ఇండియన్ సిటిజన్స్ కూడా ఈ పర్మిషన్ కంపల్సరీ. అప్పుడు పోలీసుని రిక్వెస్ట్ చేస్తే అక్కడే అప్లై చేయమన్నారు. యూజువల్ గా అప్లై చేసిన వెంటనే ఐఎల్పి రాదు, 4 days మినిమం పడుతుంది. నేను పోలీస్ని రిక్వెస్ట్ చేసి ఎలాగోలా బయటకు వచ్చేసా. మీరు కూడా నార్త్ ఈస్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే నేను మర్చిపోయినట్టు మీరు మాత్రం అసలు మర్చిపోద్దు. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తా, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సపోజ్ మీరు నాగాలాండ్కి వెళ్తున్నారు అనుకోండి, గూగుల్ ఓపెన్ చేసి నాగాలాండ్ ఐఎల్పి అని టైప్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత డొమెస్టిక్ టూరిస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. తర్వాత పేమెంట్ కంప్లీట్ చేయండి. యూజువల్లీ ఐఎల్పి అప్రూవ్ అవ్వడానికి 4 to 7 రోజులు పడుతుంది. నేను ఫేస్ చేసిన టెన్షన్ మీరు అస్సలు ఫేస్ చేయకండి. ఇలాంటి రియల్ అండ్ రా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ చూడాలంటే ఈ పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలి అని అంటే కమెంట్ లో ఎస్ అని కమెంట్ పెట్టండి, చేసేద్దాం.